రాళ్ళు రుమ్ముటకును సమర్థులైన వారు ఎంతో మరియు కొందరు చాలండి. హల్లెలూయా. వీళ్ళు సమర్థులు, వాళ్ళు యుద్ధ ప్రవీణులు. యేసు ప్రభువుల సంఘం ఎలా ఉండాలి? సమర్థులు, యుద్ధ ప్రవీణులు. దేనిని తట్టుకునే సమర్థత ఉండాలి, అవసరం యుద్ధం చేయడానికి ప్రావీణ్యత ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కత్తికత్వం రావాలి, గుడ్డల మీద విసరణ రావాలి, ఈటి విసరణ రావాలి, కుడి ఎడమల చేతితో కూడా ఆయుధాలు తెప్పగలిగిన సమర్థులు, యుద్ధ ప్రవీణులు. సౌలు దగ్గర ఉన్న వారు దావీదు దగ్గరికి వచ్చారు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. కృంగిపోయిన వారు, చేతకాని వారు, పనికిరాని వారు దేవుడికి పనికిరారు. దేవుడు వారిని సమర్థులుగా చూస్తున్నాడు. గాను చాటు ఉండిపోయేవాడు నాకు ఇచ్చానా? అసలు నువ్వు ఎవరిని? నేను ఎవరిని? నువ్వు పరాక్రమంగా పరాక్యుడురా అమ్మా అన్న. నువ్వు పరాక్రమంగా పరాక్యుడు లోక తెలియలేదే విషయం. నా తండ్రి నా భక్త. నువ్వు అలా అనుకుంటున్నావా? నేను అనుకున్నది వేరు. నువ్వు పరాక్రమంగా పరాక్యుడివే. శరీరం ప్రకారం నడుస్తున్నావు, శరీరం ప్రకారం యుద్ధం చేసే మనుషులు కాదు నువ్వు. నా ఎదుట దుర్గాలను పడగొట్టగలిగిన శక్తివంతమైన ఆయుధాలు నువ్వు. అగ్నిలో కాలుతున్న మండే కొరుగురా నువ్వు అని దేవుడు చెప్తూ ఉంటే నేనే పాటు వాడి ప్రభు, నా తండ్రి ఎంత తోడు ప్రభు, నా తల్లి ఎంత ప్రభు, నా కుటుంబం ఏ పాటు ప్రభు. యెహోవా తోడై ఉన్నాడు, ఎందుకంటే నీకు బలం ఏంటి? యెహోవా తోడై ఉన్నాడు, ఎందుకంటే బలం ఏంటి? యెహోవా తోడై ఉంటే ప్రజలందరూ పనులు చేయాలని గొప్ప చేయబడతావు. యెహోవా తోడై ఉంటే అంచెలంచెలుగా వర్ధిల్లుతావు. యెహోవా తోడై ఉంటే సమస్త కష్టాల నుంచి, శ్రమల నుంచి విడిపించబడతావు. యోసేపుకి, దావీదుకి, యెహోషువకి ఇచ్చిన వాగ్దానాలు అయిననేమి ఈ ఊర్లో నీ కుటుంబం చెందలేదా అవ్వచ్చు కాక, నీ తండ్రి పేరు ఎవరు చెప్పవచ్చు కాక, నీ కులం తక్కువ అవ్వచ్చు, నీ జాతి తక్కువ అవ్వచ్చు, నీ చదువు తక్కువ అవ్వచ్చు కాక, అయినా ఏమి నేను నీకు తోడై ఉంటే నువ్వు సమర్థురాలువే, నువ్వు సమర్థుడివే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. నీకు యుద్ధాయుధాలు ఉన్నాయా బాబు? నా ఎదుట ఈ దుర్గలను పడగొట్టగల యుద్ధాయుధాలు నీకు ఇచ్చాను, సర్వాంగ కవచాలు నీకు ఇచ్చాను. నీకు దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. నువ్వు ఎవరైతే నాకేంటి? నిజమే, ఊళ్ళో తక్కువ వాళ్ళమే, ఇంటి పేరు లేని వాళ్ళమే, భర్త లేని దాన్నే, భార్య లేని వాడినే, పిల్లలు లేని వాడినే, చేతకాని వాడినే. అయితే ఏంటి? అయితే ఏంటి? నువ్వు నా బిడ్డవు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నేను నీకు తోడై నీకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాను, విశ్వాసం అనే డాల్ ఇచ్చానే. కాపాడుకో, దుష్టుడు చేస్తున్న అగ్నిబాణం కాపాడు. రక్షణ మీద శిరస్త్రాణం ఇచ్చానే, నెత్తి మీద పెట్టుకో. నీతి అనే మైలను తొడుక్కో. ఇవన్నీ నీ మీద దాడి చేస్తా ఉంటే నువ్వు తట్టుకోవడానికి నేను ఆయుధాలు ఇచ్చాను, ఇంకొక ఆయుధం కూడా ఇచ్చాను. దేవుడి వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఇచ్చాను, దాంతో అపవాదం ఎదిరించు. వాడు వేసిన అగ్నిబాణాలు ఆపడానికి ఆయుధాలు, నీకు కవచాలు ఎక్కువ ఇచ్చాను. డిఫెన్స్ చేసుకునే ఆయుధాలు ఎక్కువ, అఫెన్స్ చేసే ఆయుధం ఒకటే. కాసుకునేవి ఎక్కువ. పడిపోతే తలకి దెబ్బ తగలదు, వాక పడిపోతే గుడికి దెబ్బ తగలదు, వాడు వేసిన ప్రాణం వచ్చి మనం గుచ్చుకోదు. ఏంటండి నడక సచ్చిపోయిన దట్టి ఉంది, నడునొప్పి రాదు నీకు, కాళ్ళకి సువార్తలు సిద్ధమంతం చూడండి, రాళ్ళు రప్పలు దాటుకుంటూ పోతారు, ఏ ముళ్ళు గుచ్చుకోదు నీకు. ఇవి నీకు కలిగి ఏం చేయాలంటే ఒక కట్టించాడు, నీకు వాక్యం అనే ఆత్మ కట్టుకునిచ్చాడు. దాంట్లో అపవాదం ఎదిరించా, అసమాధానం లేదు, అశాంతి లేదు, అసమాధానం నెమ్మది లేకుండా ఎదిరించా. ఆ వాక్యమే నీ బాధల్లో నీకు నెమ్మదిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏది? వాళ్ళు సమర్థులు, వాడు యుద్ధ ప్రవీణుడు. సంగమా, దేవుడు చెప్తున్నాడు, ఆయన పక్షంగా చేరిన వారికి వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఆత్మ ఖడ్గం అంటే బయట, వాక్యం అనే ఖడ్గం అంటే బయట కనిపించే వాక్యము, ఆత్మ ఖడ్గం అంటే ప్రార్థన జీవితము. ఈ రెండింటితో యుద్ధం చేయొచ్చుడు. అదే కుడి ఎడమతో యుద్ధం చేసే ఆయుధం. ఆత్మతో అంటే ప్రార్థన, ఖడ్గం అంటే బయటికి చేసి బయటికి కనపడే వాక్యం. ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యము. నువ్వు సమర్థురాలివి, నువ్వు ప్రవీణుడివే. వాక్యము దగ్గర, ప్రార్థన దగ్గర ఏ అపవాదం వల్ల ఏం చేస్తాడండి? ఏ సమస్య వల్ల ఏం చేస్తాడు? కొడుకా యెహోషువ, నేను కర్ర పట్టుకొని కొండెక్కిపోతాను, కత్తి పట్టుకొని కింద తొక్కుపారేయాలని అంటే నేను ప్రార్థన చేస్తాను, వాక్యం చదువు. ఇప్పుడు దేవుడు అంటాడు, కర్ర నీదే, కత్తి నీదే, ప్రార్థన నీదే,
వాక్యం మీదే, రాజులైన యాజక సమూహం మీరే. రెండు మీకే ఇచ్చిన కుడి ఎడమతో పట్టుకోండి, ప్రార్థన నేర్చుకోండి, వాక్యం చదవండి, రెండు కలిపి అపవాదిని ఎదిరించండి. ఎందుకు పారిపడ్డాడు? ఏది మన సమర్థత, ఏది మన ప్రావీణ్యం? చదువుకుంటే సమర్థ ప్రావీణ్యం కాదు, ఆస్తులు అంతస్తులుంటే సమర్థ ప్రావీణ్యం కాదు. దేవుని యొక్క అభిషేకం సర్వాంగ కవచం నీ మీద ఉన్నప్పుడు కాసుకునే విధంగా ఆయుధాలు ఉన్నాయి, కొట్టేదానికి ఆయుధాలు ఉన్నాయి. రెండు దేవుడే నీకు ఇచ్చాడు. ప్రార్థన నేర్చుకో, వ్యక్తిగత ప్రార్థన జీవితం కావాలపడండి. ప్రతి దానికి ప్రార్థనే. హాయిపరం వచ్చిందా ప్రార్థన, ఎరుకబడి వచ్చిందా ప్రార్థన, ఎరుకబడి వచ్చిందా ప్రార్థన, యోధన వచ్చిందా ప్రార్థన. ప్రార్థన 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 ప్రార్థన. యెహోషువ 31 మంది రాజులను జయించి నేను నా ఇంటి వారిని సవాలు విసిరేసాడు. ఎలా? మోషే దగ్గర నేర్చుకున్నాడు ప్రార్థన వాక్యం. దేవుడికి స్తోత్రం కలిగింది. వాడు యుద్ధ ప్రవీణులంట, వాడు సమర్థులంట, రెండు చేతులతో ఆయుధాలు విసరగలవాలంట. ఆ రెండు ఆయుధాలు నీకే ఇచ్చాడు. ఇసురా, ప్రార్థన చేయగలే. పరలోకమందున్న నా తండ్రే, నేను నీ కూతురునయ్యా, నీ కొడుకునయ్యా, ప్రార్థన చేయి. అంతకంటే బాండింగ్ ఎవరిస్తారండి మనకి? అంతకంటే ఐడెంటిఫికేషన్ ఎవరిస్తారు మనకి? అంతకంటే భరోసా ఎవరిస్తారు? నా కూతురు నువ్వు ప్రార్థన చేయి. నీ నోట నా మాట ఉంచాను. ఆ మాట అలాంటి తెలుసా? ఇతర తలుపులను వెనకూడదు, ఎల్ప గడియలను బద్దలు. ఆ వాక్యాన్ని ధ్యానించు, బిడ్డలకు నేర్పించు. ఆ వాక్యాన్ని బిడ్డలకు నేర్పించు. నువ్వు మాట్లాడు, నీ నోట నుంచి నీ వాక్యాన్ని బిడ్డల నోట ఉంచు. అప్పుడు నీ మీద ఉన్న ఆత్మ నీ బిడ్డల మీద దిగి వస్తావు. దేవుడికి స్తోత్రం కలిగింది. ప్రావీణ్యత కలిగి నీ బిడ్డలు పెంచు, ప్రావీణ్యురాలుగా ఉండు. అప్పుడు సమాధానం ఎందుకు రాదు? అపవాది రాజ్యాన్ని ఎందుకు మనం పోగొట్టలేమంటే, అపవాది రాజ్యాన్ని ఎందుకు ఎదిరించలేము? కారణం ఏంటంటే వాక్యము, ప్రార్థన సంఘానికి అవసరము. ఏ పని చేయడానికి గంటల సమయం చేస్తావు, ఒక పావు గంట ప్రభు సన్నిధిలో కూర్చొని స్నానం చేయగలరు. కారణం ఏంటంటే నీలో సామర్థ్యం అనేది ఉందని తెలియదు. గాలికి చాటుకి వెళ్ళిపోతున్నావు. తప్పుగా సమస్య నీది, అసమాధానం నీది, ఇబ్బంది నీది, నువ్వే జయించాలా. దానికి తగిన ఆయుధాలు రెడీగా ఉన్నాయి. విజయనగరానికి యేసయ్య రెడీగా ఉన్నాడు. వస్తావా ఆయన పక్షానికి? ప్రార్థన చేస్తావా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకో, వాక్యం ధ్యానించి నేర్చుకో. వాగ్దానం ఇచ్చి కొట్టు, అపవాదిని హారిపోతాడు. మొదట నా యొక్కకు రండి, నాకు లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి దేవుడికి స్తోత్రం. చెప్పాడు కదా, మొదట చేయవలసిన పని చేయాలరా. వారు యుద్ధ ప్రవీణులు, వాళ్ళు సామర్థ్యం కలిగిన వారు, సౌలు దగ్గర ఉన్నవారు దావీదు దగ్గరికి వచ్చారు. ఈ రోజు నీవు నేను యుద్ధ ప్రావీణ్యతను, సామర్థ్యం కలిగి ఉన్నానంటే ప్రార్థన వాక్యమును నేర్చుకొని ప్రభు పక్షంగా నిలబడి, నేను నీ పక్షంగా నిలబడడం సిద్ధంగా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలిగింది. నాకు ప్రార్థన చెయ్యి మారి కదా, కృప చూపుటకైనా ఐశ్వర్యవంతుడట. చెయ్యి ప్రార్థన, ప్రార్థన చేయి. నేను కృప చూపుటకు ఐశ్వర్యవంతుడిని. వాగ్దానం అన్నది నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షంగా నిలబడతానే, నీ దగ్గరికి వచ్చేస్తున్నావు. ప్రార్థన దగ్గరికి వచ్చేస్తాను. ఇద్దరు ముగ్గురు ఏకీపించిన వారు మధ్యకి వచ్చేస్తాను. నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేసి నీ ముందుకు వచ్చేస్తాను. ఆయన దగ్గర సాతాను ఎక్కడ ఉంటాడండి? ఆయన దగ్గర దుఃఖం ఎత్తుకుంటుందండి? ఆయన దగ్గర సమాధానం ఎత్తుకుంటాడండి? సమాధానం ఉంటుందా? ఆయన ఉన్న దగ్గర అంతా కూడా హ్యాపీనెస్. దేవుడి స్తోత్రం కలిగింది. ప్రభువా నీకు ఎక్కడ ఉండటం మంచిది, ఎక్కడ ఉండటం మంచిది. నేను అక్కడ ఉండాలంటే నీలో వాక్యం ఉండాలా, నీలో ప్రార్థన ఉండాలా. నేను అక్కడే ఉంటాను. అక్కడ లేకుండా ఎక్కడ ఉండడం మంచిదంటే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, సామర్థ్యం కలిగినటువంటి జీవితం ఉండాలి. ఒకసారి మీకు చెప్పాను, మనం పోరాడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరితో పోరాడతాం తెలుసా? ముగ్గురు శత్రువులతో పోరాడతాం. ముగ్గురు శత్రువులతో పోరాడతాం. లోకము దేవునికి శత్రువు, లోకము దేవునికి శత్రువు. లోకంతో పోరాడాలి. లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉంటాయి. అలా వెళ్తానంటే కాలు ఏర్పడుతుంటాం. ఏదో సందర్భంలో, ఏదో సమయంలో జారిపోతాం. చేయకుండా పనులు చేయడానికి, చూడకుండా చూసుకుని జారిపోతాం. దేవుడికి శత్రువు, జాగ్రత్తగా అందుకు పోరాడాలి. రెండవది అపవాది, యేసుక్రీస్తు శత్రువు. సాతానుడు యేసుక్రీస్తు శత్రువు. శరీరం పరిశుద్ధాత్మక శత్రువు. దేవుడికి స్తోత్రం. నీ శరీరాన్ని పరిశుద్ధాత్మ శత్రువుగా మారిపోవాలి. నీ శరీరాన్ని నువ్వు లోపర్చుకోవాలి. లోపర్చుకోవాలంటే ఊరికే రాదు.
ఎవరంటే ఇతరులకు చెప్పి నేను భ్రష్టుడైపోకున్నట్టు అనుదినం నా శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. ఎలా చేయబోతున్నావయ్యా నువ్వు అంటే ఏమీ లేదండి, ఒకటే ఒకటి, నా బాహ్య పురుషుడు కృషించినను నా అంతర పురుషుడు దినదినము నూతన పరచుకోవడం కారణం ఏంటంటే నేను ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడిని. శరీరం లోపరుచుకుంటే పరిశుద్ధాత్మని ఈ పరిశుద్ధ అడుగుతున్న శరీరం కళ్ళు అడుగుతాయి, అది తగ్గుంటే బాగుంది, తింటే బాగుంది, కడుపు అడుగుతుంది, ఏదో ఆశపడతారు చూడడానికి, అది కట్టుకుంటే బాగుంది, ఆశ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ నియంత్రణలో నీ బాడీని క్రమపరుచుకుంటే అది మనకు అవసరం లేదు. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 15 రూపాయలు, అదెంత? 20 రూపాయలు, 5 రూపాయలు అప్పు చేయమని పని లేదు. అప్పు చేసామంటే మనశ్శాంతి పోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ఏమంటే నీ దగ్గర 15 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు ఆశపడతాను అని ఆయన చెప్పాక నీకు సరే అప్పుడు ఏం చేయమంటావు? 10 రూపాయలు కొనుక్కొని శ్రామంగా ఉంటుంది, ఇంకా 5 రూపాయలు మిగిలిపోతాయి. పట్ట అవుతుంది, సంతోషం. ఇది లేకే మనకి నియంత్రణ లేకే, శరీరం నియంత్రించుకోలేకే, కళ్ళు నియంత్రించుకోలేకే, నోరు నియంత్రించుకోలేకే, ప్రాణం నియంత్రించుకోలేకే. 500 రూపాయలు 500 రూపాయలు మాకు తినేస్తాం, 500 రూపాయలు బిర్యానీ చేస్తాం. మరి రేపు సంగతి ఏంటి? అది నీకు తెలియాలంటే ఎలాగా? పరిశుద్ధాత్మ నీకు బోధించాలి. నీ శరీరాన్ని నియంత్రించుకోవాలని, నియంత్రించుకోవాలంటే ఉపవాసాల చేత శత్రువైన శరీరాన్ని జయించాలి. అదే ప్రావీణ్యత, అది సమర్థత. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇది అపవాది కార్యాలండి, శరీరాన్ని బాడీ చేస్తాడు. అదవుతుందండి. అపవాదం జయించాలి, శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. జయించాలంటే ప్రార్థన, వాక్యం తప్ప 2 ఆయుధాలు లేవు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరో విషయం చెప్తా చేస్తున్నాను. 15వ వచనం చాలండి. హల్లెలూయా. యోర్దాను గట్ల మీదుగా పారుచున్న మాట చాలండి. హల్లెలూయా. సౌలు దగ్గర ఉన్న వారు దావీదు దగ్గరికి వచ్చిన వారు ఎవరంట? యోర్దాను గట్ల మీదుగా పొర్లి పారుతున్నా సరేనంట, వారు దావీదు దగ్గరికి వచ్చారట. యోర్దాను నది దాటి వచ్చారట. దేవుడి స్తోత్రం కలిగింది. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు పక్షంగా రావాలి అనుకున్నవారు ఎలాంటి రావాలంటే యోర్దాను దాటి రావాలి, అంతే కదా. వాళ్ళు యోర్దాను నది దాటి వచ్చారు. దావీదు రాజ్యం మాకు కావాలి, అక్కడ సమాధానం ఉందని. ఇప్పుడు క్రీస్తు రాజ్యం, సమాధానకరమైన రాజ్యం నీకు రావాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? శబ్దం ఏం చేయాలి? యోర్దాను దాటి రావాలి. యోర్దాను దాటినటువంటి ఆశమాషియా అదేం చేస్తుంది? గట్ల మీదగా పొర్లి పారుతుంది. యెహోషువ కనాను స్వాధీనం చేసుకోవడానికి వెళ్తా ఉంటే ఎరుకో వాడకు పొరపడుతుంది. ఏమొచ్చినట్టు కానీ యోర్దాను వచ్చింది కదా. ఎలా ఉంది? కోతకాలంలో యోర్దాను గొట్ల మీదగా పొర్లి పారుతుంది. ఒడిగా పారుతా ఉంటే అందులో అడిగేటట్టు కొట్టుకుపోతాం కదా. అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుడు సలహా చెప్పాడు, మనసాన్ని ఎత్తుకోండి, యాజకులు మొక్క అనంటే యాజకులు అరికాలు ఎప్పుడైతే బట్టి యోర్దాను ఆగిపోతుందంటే ఆ విశ్వాసం నుంచి వాళ్ళు చేసేది యోర్దాను ఆగిపోతుంది. దేవుడి స్తోత్రం. లేదు, ఇప్పుడు యోర్దాను జయించి అక్కడికి రావాలి అంటే అర్థం ఏంటంటే ప్రాణాలకు తెగించి ప్రభు దగ్గరికి రావాలి. నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా కాదు. ఈ ప్రాణమును ప్రేమిస్తే దేవుడు ప్రేమించలేదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ప్రాణం మీద ప్రియమైనది ఎంచకూడదు. ఇంకా ఎలాంటి మరణకరమైనటువంటి పరిస్థితి ఎదురైనా సరే, నా ప్రాణం ఏమైపోయినా సరే, నేను మాత్రం దేవుడి కొరకే బ్రతుకుతాను. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభమే. దేవుడికి స్తోత్రం కలిగింది. ఏమైపోతా బాబాయ్, ఎవరేమంటారు బాబాయ్, కొడతాడేమో బాబాయ్, తిడతాడేమో బాబాయ్, ఏమవుతుందో బాబాయ్, ఆకలిసేమో బాబు కోసం ఉంటే, లేదా బీపీ డబ్బు అయిపోయిందేమో బాబాయ్. ఈ ప్రాణం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఒకటి సర్వలోకాన్ని సంపాదించేవాడు ప్రాణం పోగొట్టుకున్న వాడికి ఏం ప్రయోజనం? దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రాణం తీసేస్తాడు దేవుడు. యోర్దానుగా పారేస్తుందండి. నవ్య, స్వామి, లాస్య, మీరు ఎగండి మిగులను ఈ మనసాన్ని గౌరవం ఎత్తుకోండి. ముందు మీరు అడిగట్టుకుంటారు, ఏమంటారు?
మీరు ఉండిపోతాం అవ్వలేదు అంటాం కదా. సరే మీరు చిన్నపిల్లలు కదా బియ్యలేగమ్మా మీరు ఏది రిపకాయండి మీ ముందు కలిసి అయ్యారు అందులో అడిగేట్టుగా ఉంటామా. సరే ఇంకా సీనియర్ దేవరా గారు కేజీఆ గారు జయశ్రీరావు గారు ఊరుకో చెప్పే కదా దేవ గారు కొట్టిపోతే ఎవరు ఇంకా సీనియర్ కేజీఆ గారు ఉంటారు కదా అలాగండి పెడతారమ్మా ముందు అడిగేటట్టు పెడతామా. ఏమాదా తొమ్మిది పెట్టాయి అట్లా పెట్టాడు నువ్వు పెట్టుకుని పేరు ఏమన్నాడు అంటే నీకు ఏమని చేస్తా అయినా వాడు ఏమన్నా అడుగు పెట్టండి ఆగిపోతున్నాడు. నేను పెట్టమన్నారు వాళ్ళు పెట్టే అంటే మేము కొట్టుకుపోయినా పర్వాలేదు మా దేవుడు రక్షించగలడానికి సమర్థుడు. దేవుడికి రాజా మండుచున్న వేడుకల అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించగల మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా నీ బ్రతికి మేము మొక్కము చంపేస్తాయి తోసే అగ్నిగుండంలో అన్నాడు. తోసేసారు ఏమైందా అంటే ఆ తీర్మానం కావాలి. ఉపవాస ప్రార్థన ఉంటే పీపీడో అయిపోతాము సుఖం అయిపోతేమో నేను ఉండలేనేమో ఉదయపాత ప్రాణం రావాలి. పోనస్తాడా ఫెడరల్ కమిషన్ అభ్యర్థి నమ్మేసాడా యోధంలో కొట్టుకొని పోయారా ఆగిపోయింది సమస్య చల్లారిపోయింది అగ్నించు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాదు. హల్లెలూయా. ప్రాణం తీయకుండా క్రైస్తవుడికే ఏమైపోతుందో రావాలమ్మా నిద్ర కొట్టలేనండి పూర్వకాలం జాగ్రత్త చేశాం కదా పూర్వకాలం జాగ్రత్త చేసాం ఊర తిరిగేసాం అర్ధరాత్రి ఆట కూడా చేసుకోము లేవు నాటం అర్ధరాత్రి ఆట చేసుకోవాలి ఆటం వేసి పడిగట్టుకొని పొలాలు పోయి మా సైడ్ మీ సైడ్ పోయి కదా ఉంది మనం దేవుడి కోసం రాకుండా నిద్ర కొట్టలేమంటే శరీరంతో బలహీనత నాకు అందుకే మనకు ఆశలు ఇవ్వాలి చక్కగా పదాలు శరీరంతో బలహీనత ఒక రాత్రి ప్రభు కోసం ఎత్తించలేవా తల్లి ఉండలేనండి నిద్ర వచ్చింది రావాలని అంటే మీ ప్రాణాన్ని గొప్పగా హెచ్చుకుంటే దేవుడు కార్యాలయం వస్తావు వాళ్ళంట గట్టు మీద గుడిగా మాట్లాడినంట ప్రభు కోసం పరిగెట్టి వచ్చారంట దావీదు కోసం. దేవుడి స్తోత్రం కలిగింది. ప్రభు కోసం రావాలి చూద్దామా ఏదేమైనా సరే చచ్చిపోతే ఎవరు భాస్కరంగా చచ్చిపోతే పెద్దకూడదు భాస్కర్ చచ్చిపోతే కుడికి ఉంటలేదు ఎప్పుడైతే. అందుకని ప్రాణాలు తెగించి ప్రభు దగ్గర రావాలని ఏదైనా సరే వారు యోద్ధాను గట్ల మీదుగా పొరులు పారుతూ ఉంటారంట. వారు ప్రాణాలు నష్టపెట్టుకుని పరుగులు పెట్టి వచ్చారంట. దేవుడి స్తోత్రం కలిగింది కాక. అపోస్తల కార్యాలు 20-24 పౌలు చెప్తున్న మాట్లాడండి. అపోస్తల కార్యాలు బిరియా పట్టణస్థులైన 20-24 అయితే దేవుని కృపా సువార్తల గురించి తుదముట్టించడానికి నా ప్రాణం ఎంత మాత్రం నేను హల్లెలూయా దేవుడి కొరకు నా ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైన ఎంచుకోలేదు. ఇంటి చర్చి పక్కనే ఉంటావు ఒక్క రోజు అతను రావు మళ్ళీ మాకు సమాధానం లేదండి ఆవిడ మారడండి మాకు సమాధానం లేదండి ఎత్తుకొచ్చి నీ బోతకండి మన అవ్వ చేతిలో ఉంటే ఏం చేస్తున్నాడు పీకి వినిపోతే ఒక్క రాత్రి వచ్చి గంటవా ఏకాంతంగా గంట వచ్చి కూర్చుంటావా అది రాదు. మీరు అనుకుంటున్నారు మా భక్తుల మహా భయంకరమైన యమకింకలు అనుకుంటున్నారు. మీరు యమకింకర్లేమో మీ భక్తులు అనుకుంటున్నారు. మీ భక్తులు తాగితే తాగుతారేమో నేను అక్కడికి తాగి ఈసాకి తాగి కూడా నేను కేకెత్తే నేను గట్టిగా అరిస్తే పాస్టర్ గారు గుండెలు ఆగిపోయి పెట్టలేదు చెరలేదు తిట్టలేదు తిట్టలేదు కొట్టలేదు జరగలేదు గొడవ పదలేదు విరిగి నుంచి కొడితే గొడవ పదలేదు విరిగి నుంచి కొడుతుంది భయంకరంగా. ఒకసారి కర్రీస్ అయితే తప్పుకుంటే బీరువా పుచ్చిపోయి బీరువాలో పడుతుంది అదేమో అవుతుంది. అంతకన్నా ఊరుకులండి వ్యభిచారులమే తాగుబోతులమే 4 షోలు ఒకసారి చేసిన దౌర్భాగ్యం పెట్లు సేవ
మందిరంలో ఉండి ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకుని ఓపెట్లేదు ఉపవాస ప్రార్థనలు మంగళ ప్రార్థనలు చేసి 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 చేస్తా ఉంటే దేవుడు ఎక్కడ ఎవరిని మిస్ చేయాలో ఎలా ఊసియాలో ఎలా కొట్టియాలో ఎలా నొక్కియాలో నొక్కేసి 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 దేవదూతం చేశాడు దేవుడితో. నువ్వు వద్దే కదా నాశనం అయిపోవాలని రావట్లేదు ఎలాంటి ఇదొక మారాలని నిజంగా ఉద్దేశం ఉంటే పిల్లాన్ని నిజంగా మంచి ప్రమాణం చేసిన భర్తను మార్చుకోవాలనుకుంటే నువ్వు చచ్చిపోయినా బ్రతికించుకుంటావు. ఆ చచ్చిపోవాలని లోపల కదా నువ్వు ఏమో చెప్పడం దేవుడితో ఏదైనా దేవుడికి ఆత్మలేదు కదా మనం ఏం చేయాలి. ఏదైనా చెప్తున్నా అంత ప్రార్థన చెప్పండి. అంత ప్రార్థన లేకనే ఈ రోజు మీ గోల్డ్ వెళ్ళవలసి వస్తుంది. అంతకంటే నాకంటా దౌర్భాగ్యం మా పెద్ద పాస్టర్ తెలుసా, నాకంటా దౌర్భాగ్యం మా పెద్ద పాస్టర్ కిరణ్ పాస్టర్ నాన్నగారు. కోడి పందాలు ఆడాడంటే తాగుడంటే ఆయనతో 10 మంది కూర్చొని తాగాలి. అంత భయంకరమైన వ్యక్తి. మార్చుకోలేదా పాస్టర్ గారు? మార్చుకోలేదా? చివరికి దేవగా తెచ్చుకోలేదా? ఎవరు మారలేదండి. బొట్టలు చీపిన మారలేదా? తాగుబోతు మారలేదా? తిరిగిపోతు మారలేదా? జాషువా మారలేదా? మన రామే మారడా? పేతురే మారడా? దేవుళ్ళే మారడా? మీరు రారు. ఒకరు వచ్చిన మూలపాటలో బలహీనమైన పండుగలో పిల్లి ఎదురు కావాలి మీకు, నిమ్మకాయ తప్పకూడదు, దిష్టి కావాలి మీకు, అన్నీ కావాలి మీకు. ఆడి వాలిపోవాలి. ఎలా? ఆడు పట్టుకున్నవాడు ఆసమాసి ఎవడో పట్టుకున్నాడా? వాది పట్టుకున్నాడు. బలమైన వాడు పట్టుకున్నాడు. వాడి చేతుల నుంచి లాగాలంటే ఎంత ప్రార్థన ఉండాలి. అవసరమైతే చచ్చిపోయినా పర్వాలేదు అనుకోవాలి. పౌలు అంటున్నాడు నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు. చరగా ఉన్న వారు కూడా ఎదురు పద్ధతి పదవి వచ్చాయి కొంత ముగించేస్తాం మాట. పదో అధ్యాయం 34వ వచనం. కరుణించి స్వార్థములను ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్నారు. దేవుడి స్తోత్రం. ఎవరి కోసం? దేవుడి యొక్క కార్యాల కోసం ఆస్తిగా పోయినా పర్వాలేదని నాకు దేవుడు ఉంటే చాలు అనుకున్నాను. 10 రూపాయలు తీసిన 10 నెలలు కూడా అంటించుకుంటూ ఉంటాను. దేవుడి కోసం నేను ఖర్చు పెట్టాలా? దేవుడి కోసం నీ ఆస్తిగా నీ ఐశ్వర్యంగా ఖర్చు పెట్టాను. దశభాగం మీద ఆస్తిగా పోయావు. ఎప్పుడు అంటే ఆస్తులు వదిలేసాడు దేవుడి కోసం. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆస్తులు వదిలేసాడు దేవుడి కోసం. ఏది నీ తీర్మానం? ఏది నీ నిబంధన? వాళ్ళు యోర్దాను గట్టు మీద దాటి వచ్చారంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు వదిలేశారు. దావీదుంటే చాలు మా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు. ఎప్పుడు ఆస్తులు వదిలేస్తారంటే దేవుడి కోసం. గలతీ పత్రిక గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నాకు శరీరము దానిని బట్టి నిరాకరింపడం లేదు. సత్యమైతే మీ కన్నులు ఓడమీకి నాకు ఇచ్చి వేయిందని మీ పక్షంగా సాక్ష్యము పలుకుచున్నాను. అవసరమైతే కళ్ళను ఇచ్చేస్తారని దేవుడి సేవకే చేస్తున్నావా? నీ కళ్ళు ఇచ్చేస్తున్నావా? నీ తనలు ఇచ్చేస్తున్నావా? నీ ఏమి ఇచ్చేస్తున్నావు? వాడు ప్రాణాలు లెక్క చేయలేదంట. వాడు వీళ్ళు కళ్ళు లెక్క చేయలేదంట. వాడు వీళ్ళు ఆస్తి లెక్క చేయలేదంట. దేవుళ్ళో బతికితే చాలండి. నేను నా కుటుంబం సమాధానంగా ఉంటే చాలు. నీ పన్ను ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఆస్తి ఉంటే ఎంత, ఆస్తి లేకపోతే ఎంత, దేవుడు సమాధానం వస్తే చాలండి మాకు అనంట. యోర్దాను గట్టు దాటి దావిదకు వచ్చారంట. ఏది నీ తీర్మానం? ఏది నీ తీర్మానం? నెలంతా కష్టపడతావు, నెల దశమా కూడా నువ్వు మింగారు. దశమాగమే ఆస్తి ఎత్తాను బతలేక ఒక్క రోజు వచ్చి చచ్చిపోవడం. నువ్వు నీ కళ్ళే ఎత్తాను. ఒక్కరోజు చచ్చిపోవడం, ఒక్కరోజు చచ్చి ఆగగా చూడవు. నువ్వు పక్క నుంచి వెళ్ళిపోతావు. కానీ ఎవరు ముద్దెడతావు? ఎవరు కావాలి ముద్దులు? దేవుడి మందిరంలో సంపూర్ణ శాంతి ఉంది. అయ్యో ఎవరు లేరు, నిశ్శబ్దంగా ఉంది. నేనేమో ప్రార్థన చేసుకుంటాను. ప్రభుత్వం కూర్చో ఒక గంట
కూర్చొని తెలిసిందే నీకు ఎప్పుడైనా అలాంటి ఏం తెలియదు మనకు. అని మారిపోవాలి, వీడు మారిపోవాలి, కుటుంబంలో సమాధానం వచ్చారు, నా గిన్నె నిండి కూర్చుకోవాలి, నా తలను తట్టుకోవాలా. కాసి కూర్చో, కాసి కూర్చో. నువ్వు అంటాడు, నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను, నాకు లోపడి ఉండండి, అపవాదం ఎదిరించండి, అప్పుడు నీతి సమాధానం పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వస్తారు. లేకపోతే మీరు అడుగుతారు కానీ మీరు అలా ఏడుస్తూనే ఉంటారు, దుఃఖపడుతూనే ఉంటారు, ఎప్పుడు కులిపోతూనే ఉంటాయి, ఇంట్లో బాధపడుతూనే ఉంటారు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, జీవితం బాగోదు. దేవుడు మాట దీవించిన అలా మోకరించారు. నీకు ఇష్టమైతే వాక్యానుసారంగా జీవించు, వాక్యాన్ని పట్టుకొని జీవించు.